మానవ చరిత్రలో అత్యంత పురాతనమైన ఔషధం మందు కాదు, కళ అంటే నమ్ముతారా? ఆధునిక వైద్య శాస్త్రం, రసాయన మందులు అందుబాటులోకి రాకముందే మానవులు తమ బాధలను, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి లయ మరియు శబ్దాలను ఉపయోగించేవారు. శబ్దాన్ని ఒక ఔషధంగా వాడారు. నేడు దీనిని మ్యూజిక్ థెరపీ అని పిలుస్తున్నారు. ఇది ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో మందుల కంటే వేగంగా పనిచేస్తుందని పరిశోధనలు చెప్తున్నాయి. బృందాలుగా కలిసి పాడడం లేదా వాయిద్యాలు వాయించడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఒంటరితనం తగ్గుతుందని నిపుణులు భావిస్తారు. మందుల విషయానికి వస్తే క్రీస్తు పూర్వం 2700 నాటికి గంజాయి, రుబాబ్ వంటి మొక్కల ఆధారిత మందుల ప్రస్తావన ఉన్నప్పటికీ భావ వ్యక్తీకరణ రూపమైన కళ అంతకంటే పురాతనమైన ఉపశమన మార్గంగా పరిగణించబడుతుంది. కాబట్టి కళ, సంగీతం కేవలం వినోదం మాత్రమే కాదు, అవి శరీరంలో లోతైన మార్పులను తీసుకొచ్చే సహజ సిద్ధమైన ఔషధాలు. వీటికి సంబంధించి ఆసక్తికరమైన ఆరోగ్య ప్రయోజనాలు, శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. సంగీతం వింటున్నప్పుడు లేదా పెయింటింగ్ వంటి కళల్లో నిమగ్నమైనప్పుడు మెదడులో డోపమైన్ వంటి రసాయనాలు విడుదలవుతాయి. ఇవి మనకు తక్షణమే ఆనందాన్ని, ఉత్సాహాన్ని కలిగిస్తాయి. కళాత్మక పనుల్లో రోజుకు కనీసం 45 నిమిషాలు గడిపితే శరీరంలో ఒత్తిడిని కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని పరిశోధనలు చెప్తున్నాయి. సంగీతం వినడం లేదా వాయిద్యం వాయించడం అనేది మెదడుకు ఒక సంపూర్ణ వ్యాయామం వంటిది. ఇది జ్ఞాపక శక్తిని పెంచుతుంది, వృద్ధాప్యంలో వచ్చే మతిమరుపు వంటి సమస్యలను నివారిస్తుంది. శస్త్రచికిత్స తర్వాత లేదా దీర్ఘకాలిక నొప్పులతో బాధపడేవారు సంగీతాన్ని వినడం ద్వారా తమ నొప్పి తీవ్రతను తక్కువగా అనుభూతి చెందుతారు. సంగీతం శరీరంలో ఇమ్యునోగ్లోబులిన్ ఏ వంటి యాంటీబాడీలను పెంచి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. శ్రావ్యమైన సంగీతం వినడం వల్ల బ్లడ్ ప్రెషర్, గుండె కొట్టుకునే వేగం అదుపులో ఉంటాయి. గ్రీకు మైథాలజీ ప్రకారం అపోలో అనే దేవుడు సంగీతం, వైద్యం రెండింటికి అధిపతి. హిప్పోక్రేట్స్ వంటి వైద్యులు మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఆర్ట్ థెరపీని సిఫార్సు చేసేవారు. ఇక ప్రాచీన ఈజిప్ట్ కాలంలో రోగాలను నయం చేయడానికి మంత్రోచ్చారణలు, సంగీత ధ్వనులను ఉపయోగించేవారు. మధ్యయుగంలో వైద్య విద్యను అభ్యసించేవారు సంగీతం పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని నిబంధన ఉండేది. ఎందుకంటే ఆత్మను నయం చేయడం ద్వారానే శరీరాన్ని నయం చేయొచ్చని వారు నమ్మేవారు. సంగీతం లేదా చిత్రలేఖనం వంటి కళలు మనకు తెలియకుండానే మన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి.